True9 న్యూస్. వనపర్తి జిల్లా కేంద్రంలోని హరిజనవాడలో గల కర్రెమ్మ మారెమ్మ గుడి వద్ద బహుజన ప్రవక్త సంత్ రవిదాసు మహారాజు 647వ జయంతిని టీజేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రజా వాగ్గేయకారుడు రాజారాం ప్రకాష్ మాట్లాడుతూ సమాజ నిర్మాణం కోసం సమాజ హితానికి దేశంలో కుల మత వర్గ ప్రాంత వివక్ష లేకుండా మనుషులందరూ సమానమేనని భక్తి ఉద్యమాన్ని నడిపించిన సంత్ రవిదాస్ మహారాజ్ ఉత్తరప్రదేశ్లోని గోదావరి నది ప్రాంతాన కాశీనగరం సమీపాన శ్రీ గోవర్ధనపురమున మాదిగొల్ల కులమున జన్మించిన మహాజ్ఞాని మాత కల్సదేవి పిత సంతోష్ దాస్జీ చిన్నతనం నుండే సంత్ రవిదాస్ భక్తి భావనతో ఉన్న వ్యక్తి. ఆయన చెప్పులు కొడుతూ డప్పులు కొడుతూ కుల ఆచారాలను పాటిస్తూ భక్తి ఉద్యమాన్ని నడిపించి భక్తి సిద్ధాంతకర్తగా మహాయోగిగా మహాగురువుగా అంటరానితనం అసమానతలపై సాత్విక భక్తి బోధనల ద్వారా అలుపెరగని పోరాటం చేసిన గొప్ప ధార్మిక యోధుడు సంత్ రవిదాస్ మహారాజ్. కౌసు నీటిలో ఉండే కప్పకే మెరుక జ్ఞానికే ఎరుక సుఖానుల మరుగు అజ్ఞానికే మెరుక హరుడుండే మరుగు సద్గురుడుండే మరుగు. ఇట్లా మాదిగతత్వాన్ని మాదిగ పల్లెల్లోకి వచ్చి గొప్పైన జ్ఞానోపదేశం చేసినటువంటి గొప్పైన వ్యక్తి మనకు దున్నయ్య దాస్. దున్నయ్య దాస్ ఈ ప్రాంతంలో ఎంత గొప్పవాడు. దున్నయ్య దాస్ చరిత్ర అంటే కొల్లాపూర్. కౌసు నీటిలో ఉండే కప్పకే మెరుక జ్ఞానికే ఎరుక సుఖానుల మరుగు అజ్ఞానికే మెరుక హరుడుండే మరుగు సద్గురుడుండే మరుగు. ఇట్లా మాదిగతత్వాన్ని మాదిగ పల్లెల్లోకి వచ్చి గొప్పైన జ్ఞానోపదేశం చేసినటువంటి గొప్పైన వ్యక్తి మనకు దున్నయ్య దాస్. దున్నయ్య దాస్ ఈ ప్రాంతంలో ఎంత గొప్పవాడు. దున్నయ్య దాస్ చరిత్ర అంటే కొల్లాపూర్.